రామాయణం కొన్ని వేల ఏళ్ల క్రితం నాటిది కావచ్చు, కాని అందులోని కథలు, సంఘర్షణలు, మానవ సంబంధాలు ఈరోజు మన జీవితానికి అద్దం పడుతూనే ఉన్నాయి. రామాయణమంటే కేవలం ఒక అవతార పురుషుడి కథ కాదు, అది ఒక జీవన గమనం. ఎవరైనా మన తప్పును ఎత్తిచూపినప్పుడు కోపగించకుండా ఆత్మవిమర్శ చేసుకోవడమే రామతత్వం. అడవిలో ఉన్న సాధారణ వానర సైన్యాన్ని ఒక అద్భుతమైన శక్తిగా మార్చిన శ్రీరాముడు ఉన్న వనరులతోనే అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. అది నేటి స్టార్టప్ సంస్కృతికి ఒక గొప్ప ఉదాహరణ. శ్రీరాముడు సత్యం, ధర్మం, ఓర్పు, వివేకానికి చిహ్నం. రావణుడు అహంకారం, అజ్ఞానం, స్వార్థానికి ప్రతీక. మనలోని అహంకారాన్ని వివేకం అనే బాణంతో సంహరించినప్పుడే మనలో రావరాజ్యం, శాంతి, సంతోషం స్థిరపడతాయి. రామాయణం ఒక మహాసాగరం. ప్రతి పాత్ర ఒక పాఠం, ప్రతి సంఘటన ఒక సందేశం.